వనపర్తి మండలం అంకూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాలకు హాజరై లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందించి అభినందనలు తెలియజేసిన వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మరియు వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే. సంతోషంగా ఉందా? అమ్మ నీ పేరు? ఓకే. ఇల్లు లేకముందు ఏడ ఉంటాయి అప్పటి నుంచి కిరాయి ఉండేనా? నీ పేరు, ఆమె పేరు వెంకటరెడ్డి అత్తగారు ఇల్లు నా పేరు వెంకటేశ్వరరెడ్డి, అంకూర్ గ్రామం. మాకు రేవంత్ రెడ్డి సారు, మేఘారెడ్డి సారు ఇల్లు ఇచ్చినందుకు కొంచెం సంతోషంగా ఉంది. అంతకుముందు చాలా ఇబ్బందులు ఉంటుంది, ఇప్పుడు మంచిగా కొంచెం తిరగబడ్డాం. ఏమి ఇబ్బందులు ఉండే? ఇబ్బంది, ఆర్థిక ఇబ్బందులు ఉంటుంది. ఇప్పుడు 5 లక్షలు ఇస్తుంది ప్రభుత్వం, మళ్ళీ తిరిగి ఇయ్యకర్లే. సంతోషంగా ఉంది కదా? రేవంత్ రెడ్డి సార్ రుణం ఎట్లా తీసుకున్నారు? మేము కాక నా తరపు నుంచి అయినా ఉంటుందా నేను తిరిగి చేపిస్తా. నాకు ఇంత గూడు ఏర్పరిచిండు రేవంత్ రెడ్డి, మేఘారెడ్డి, మీకు అందరికీ మంచి బాగా చెప్పినావు. అమ్మా బట్టలు ఎవరు తెచ్చి? వెరీ గుడ్ సార్. మీ అన్న తెచ్చి వచ్చేయండి సార్. నేను ఇంకోటి నేను కూడా వాడాలి. సరే రండి. అన్నా ఇక్కడ అమ్మ శాల్వా వాపస్ ఇచ్చి 2 శాల్వాలు 300 వస్తాయి. 300 బుక్ షాప్ పంపిస్తే 30 నోట్ బుక్లు వస్తాయి. 30 నోట్ బుక్ మా క్యాంపస్ తీసుకుంటే బీద పిల్లలకు సరేనా? మాది అంకూరు గ్రామం. ఇల్లు ఇంతకుముందు కార్పులు ఇప్పుడు అంతా కార్పులు పాములు పురుగులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినందుకు చాలా సంతోషం. మా ఎమ్మెల్యే మేఘారెడ్డి సార్ చాలా సంతోషం ఇచ్చినందుకు. మా అంకూరు గ్రామం సర్పంచ్ గారికి, మా సార్, మా గ్రామ పెద్దలందరికీ చాలా ఇబ్బంది ఉంటాయి. ఇప్పుడు సంతోషంగా ఉందా? 5 లక్షలు రేవంత్ రెడ్డి సార్ ఎక్కడ బట్టలు చెప్పు. చాలా స్వీట్ ఉంటుంది.
కూర్చోవాలి తొందరగా. శేఖర్ తొందరగా కూర్చోవాలి. సోకులో వేసినావు. కూర్చోవాలమ్మా, కూర్చోవాలన్నా. తిరునాళ్ళు ముందర. తెల్లడమ్మా సార్ కొంచెం వెళ్ళి నేను బయటనే ఉన్నా. సొంత ఇల్లు అనేది ఏం లేదు. ఓకే. మీ ప్రభుత్వం వచ్చినాక మాకు సంతోషం ఉంది. అంటే మీ వలన నేను ఇల్లు కట్టుకున్నా సార్. ఓకే. ఈరోజు బట్టలు ఎవరు తెచ్చుకోండి? మేఘారెడ్డి మా అన్న పుట్టింటి బట్టలు. మేఘారెడ్డి అన్నది మా పుట్టింటికి వెళ్ళి మేఘారెడ్డి అన్న చేసిన చెప్పు. మా పుట్టింటికి వెళ్ళి మేఘారెడ్డి అనేది వచ్చింది. సంతోషంగా ఉన్నారు కదా? సంతోషం సార్. మీ వల్లనే మీకు రుణపడి ఉంటాం జీవితాంతం. మా జీవితం ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీని ఇందిరాబాద్ మర్చిపోము. మర్చిపోను సార్. సరే ఈ సామాన్లు వద్దు. ఈ 2 వాపస్ ఇచ్చి 300 వస్తాయి. చెప్పు, నేను చెప్పేది నోట్ బుక్లు తెచ్చి స్కూల్లో వేయదు బిడ్డ పిల్లలు. ఇవి వేసుకోవట్లేదు. రైట్, సరేనా? రైట్. అనుద్యా లోపల కూర్చో. ఏం పేరు నీ పేరు? ఈ 5 లక్షల ఎవరైనా మధ్యలో పైసలు కానీ ఎవరైనా అడిగినా వాళ్ళు అడగలే కదా. చక్కగా మీ ఇంటికి పంపించినాం కదా. సంతోషంగా ఉందా? మంచిది. వీళ్ళు గుడి పక్కన ఉండే మా ఆయన పేరు సెక్రటరీ రేవంత్ రెడ్డి అని వచ్చినాక మాకు ఇప్పించారు. మాకు అన్ని లేవు. సంతోషంగా ఉందా? ఇప్పుడు బట్టలు ఇల్లు వచ్చినాకే కట్టుకున్నాం. ఓకే తల్లి. పుట్టింటి బట్టలు. పట్టు సీర పెట్టింది. ఎంపీడీఓ గారు, ఏ సెక్రటరీ ఏంటి రంగం, ఏంటి పరిస్థితి? నెక్స్ట్ వీక్ వస్తుంది. అవునమ్మా, ఇప్పుడు ఏంటి స్టేటస్ ఏంటి? ఇప్పుడు వచ్చే వారం స్టార్ట్ చేస్తాం. ఎలిజిబుల్ కదా? సో ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? మేము మాట్లాడి చేపిస్తాం. నేను ఇచ్చేస్తాను. అందుకే వచ్చినా కదా. స్టార్ట్ చేయి, ఇల్లు ఉండాలి. ఇల్లు కట్టాక మళ్ళీ ఫోటోలు రావాలి. ఓకే. మీతో పాటు ఎవరు బాగా మాట్లాడతారు ఇద్దరిలో? ఆయన బాగా మాకైతే బాగుంది. ఇక్కడనే కానీ చిన్న రూమ్ వేసుకున్నాను. రేకుల రూమ్ వేసుకుని చాలా హ్యాపీగా ఉంది సార్. మీ పేరు, మీ ఆమె పేరు? అన్న డోర్ పెద్ద బోధి భీష్మ. మా భార్య పేరు భాగ్యలక్ష్మి. మాకు 12 ఏళ్ళ కింద చిన్న రూమ్ కట్టుకొని ఉండింది. ఇప్పుడు నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాక సంతోషంగా హ్యాపీగా ఇల్లు కట్టుకొని సంతోషంగా ఉన్నాను. సార్ మేఘారెడ్డి సార్, ఎమ్మెల్యే సార్ మాకు చాలా హ్యాపీగా చేసినందుకు ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి సార్ 5 లక్షలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు ఆమె చెప్తుందా బట్టలు? ఎమ్మెల్యే కాదు.
మీ పుట్టింటి నుంచి మీ అన్న వేసాడు ఓకే చెప్పు మా పుట్టింటి నుంచి బట్టలు ఇంటి నుంచి మేఘారెడ్డి సార్ బట్టలు పెట్టిన మా అన్నయ్య సంతోషంగా ఉందా సంతోషం. మంచిగా ఉంది. మన రేవంత్ రెడ్డి సార్ ఉన్నారు కదా? చెప్పది ఓకే లిటర్ అమ్మా ఓకే అన్న జాగ్రత్తగా వేసుకోండి అకౌంట్ ఎవరైనా అయిపోతుంది ₹1 అన్న మంచిగా తీసుకోవాలి ఓకే ఓకే అన్న ఓకే అన్న ఓకే అన్న ఓకే అన్న ఓకే ఆగ్రీ ఓకే అన్న చెప్పాలి నిజం ఏం లేదా జాగ్రత్తగా బ్యాంక్ వేసుకోండి ఓకే నెక్స్ట్ వేరే మండల్ పిచ్చి అవునా అందరూ తెలుసు ఓకేనా ఆగమ్మా ఎవరికైనా పైసలు ఇస్తే చెక్ ఆపుతుంది చూడు సరేనా జాగ్రత్త వైరాటమ్మా ఓకే నెక్స్ట్